మన తెలుగు సాహిత్యంలో అసలు సిసలైన సామాజిక స్పృహ ఉన్న కవి వేమన. మన వేమన, అదే ప్రజాకవి వేమన. సమాజంలో ఉన్నటువంటి విలువలను గురించి ఇంత గొప్పగా చమత్కారంతో చెప్పిన వేరే కవి మన తెలుగు సాహిత్యంలో లేడు సుమా. ఉప్పు కప్పురం ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరము ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ పరిశీలించి చూస్తే వాటి రుచులు గుణాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా మానవులందరూ ఒకే విధంగా ఉన్నా పరిశీలించి తెలుసుకుంటే వారిలో గొప్పవారు విలక్షణంగా ఉంటారు అని నొక్కి చెప్తున్నాడు ప్రజాకవి వేమన్న. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. విశ్వదాభిరామ వినురవేమా. తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుకుంటుంటాడు. మరి మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమే మాట్లాడుతుంటాడు. కంచు మ్రోగునంత పెద్దగా బంగారము మొగదు కదా. గంగిగోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గరిటెడైనను చాలు, ఉపయోగముగా ఉండును. కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలు ఎన్నైతే మాత్రం ఏం ప్రయోజనం? భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినా చాలుగదా అని చెబుతున్నాడు మన వేమన కవి. నీళ్లలో నమొసలి నిగిడి ఏంగును బట్టు, బయట కుక్క చేత భంగపడును. స్థాన బలిమిగాని తన బల్మికాదయా, విశ్వదాభిరామ వినురవేమా. నీళ్లల్లో ఉన్న ముసలి చిన్నదైనను ఏనుగును కూడా నీటిలోనికి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి నీటి నుండి బయటకు వచ్చినప్పుడు కుక్క చేత కూడా ఓడింపబడుతుంది. మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చిన బలమే, కానీ తన స్వంత బలము కాదు సుమా అని వివరిస్తున్నాడు ప్రజాకవి వేమన. విద్యలేనివాడు విద్వాంసు చేరువా, ఉండగానే పండితుండుగాడు. కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు, కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమా. విద్య లేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. అది ఎలాగంటే